నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో ప్రభుత్వం 2 రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమిట్ ముగింపు సందర్భంగా 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటంతో పాటు వివిధ రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి లక్ష్యాలతో విజన్ డాక్యుమెంట్ను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కసరత్తు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగాలని సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13 వరకు జరుగుతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. భారత్లో కొత్తగా $17.5 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యం నాదెళ్ల ప్రకటించారు. రాష్ట్రంలో రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసులు వరుసగా 8వ రోజు కూడా భారీగా రద్దయ్యాయి. రష్యాకు తమ భూభాగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తేల్చి చెప్పారు. క్రీడా వార్తలు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ భారత్ 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నేడు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ విశ్వమానవ హక్కుల ప్రకటనను ఆమోదించింది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న ప్రపంచ మానవ హక్కుల నోత్సవం నిర్వహించుకుంటాం. నిన్నటి జీకే ప్రశ్న జవాబు. పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు చేసిన పోక్సో చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? జవాబు నవంబర్ 14, 2012. నేటి జీకే ప్రశ్న. లోక్ సభకు తొలి మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు రిగాయి? నేటి జీకే ప్రశ్న మరోసారి. లోక్ సభకు తొలి మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు రిగాయి?